హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అండ్ న్యూ డ్రాయింగ్ అనేది డ్రా చేద్దామండి. ఈరోజు డ్రా చేసే డ్రాయింగ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రాయింగ్ని ఏ విధంగా డ్రా చేయాలో ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ డ్రాయింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సర్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక షేప్, ఒక ప్యాటర్న్లో ఇచ్చారండి. దీన్ని ఫస్ట్ నేను ఈ సర్కిల్తో, ఇక్కడ సెంటర్ సర్కిల్ ఉంది కదా, రేడియస్ 8 ఇచ్చారు. ఈ సర్కిల్తో స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ కన్స్ట్రక్షన్ లైన్ అనేది తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా హారిజంటల్గా ఒకటి అండ్ వర్టికల్గా ఒకటి తీసుకున్నాను. ఎస్కేప్ కొట్టాను. ఇక్కడ లైన్ అనేది డాష్లో ఉందండి, అందుకు నేను మార్చుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను అండ్ హారిజంటల్గా ఒకటి, వర్టికల్గా ఒకటి నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ సెంటర్ యొక్క రేడియస్ 8 కనుక నేను సర్కిల్లో సెంటర్ రేడియస్ తీసుకొని 8 ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ ఎంత ఉందో అనేది మనకి ఇవ్వలేదండి. ప్రజెంట్ దాన్ని పక్కన పెడదాము, లాస్ట్లో చూసుకుందాము. అండ్ ఈ సెంటర్ నుంచి మనకి ఈ సర్కిల్స్ యొక్క సెంటర్ పాయింట్ తెలిస్తేనే కదా మనం సర్కిల్ డ్రా చేయగలం. సో 45 డిస్టెన్స్ ఇచ్చారండి. సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆఫ్సెట్ తీసుకుని అది త్రూలో ఉంచి ఎంటర్ కొట్టి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 45 ఎంటర్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 45 డిస్టెన్స్ నేను మెన్షన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వీటి సెంటర్ క్రాస్ లైన్ కూడా కావాలి కదండి, వీటి సెంటర్ తెలుసుకోవడానికి. ఈ సెంటర్ పాయింట్ నుంచి వీటి యొక్క సెంటర్స్ తెలియడానికి 30 డిస్టెన్స్లో మనకి ఈ రెండు సర్కిల్స్ ఉన్నాయి కనుక 31 అండ్ 75 డిస్టెన్స్లో ఈ రెండు ఉన్నాయి. సో 72 ఒకటి నేను తీసుకుంటున్నాను, 30 అండ్ 72. సో ఇక్కడి నుంచి 30 ఎంటర్ అండ్ దీని నుంచి 72 ఎంటర్. ఓకేనా, చూసారా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సిన సర్కిల్స్ అంటే ఈ సెంటర్ పాయింట్ అండ్ ఈ సెంటర్ పాయింట్ అండ్ ఈ సెంటర్ పాయింట్. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఈ అప్పర్ పార్ట్లో ఉన్న సర్కిల్స్ యొక్క రేడియస్ సిమిలర్గా ఉన్నాయి, లోవర్ పార్ట్లో ఉన్న సర్కిల్ రేడియస్ సిమిలర్గా ఉన్నాయి అన్నమాట. అన్నీ ఒకటి కాదు, పైన 2 ఒక రేడియస్, కింద 2 అనదర్ రేడియస్, ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్కి రేడియస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇది డ్రా చేద్దాం. R8తో ఒకటి, R14తో ఒకటి. సెంటర్ రేడియస్ తీసుకున్నాను అండ్ R8తో ఒకటి, అట్ ద సేమ్ టైం R14 కదండి, ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేశాను, 14తో అనదర్ వన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎస్కేప్ కొట్టేశాను. ఇప్పుడు నేను కాపీ ఆప్షన్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఇదే సేమ్ సర్కిల్ అనేది నాకు కావాలి కనుక నేను సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. అండ్ బేస్ పాయింట్ స్పెసిఫై చేయమంటుంది. సెంటర్ బేస్ పాయింట్ స్పెసిఫై చేసి నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఎస్కేప్ కొట్టాను. మళ్ళీ సేమ్ రేడియస్ను నేను సేమ్ కమాండ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని నాకు ఇప్పుడు అవుటర్ సర్కిల్ కావాలి కనుక దానికి సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు బేస్ పాయింట్ తీసుకుంటున్నాను. బేస్ పాయింట్ సెంటర్ పాయింట్ క్లిక్ చేసి ఇది మూవ్ చేసుకుంటున్నాను. ఈ సెంటర్ పాయింట్లో నాకు కావాలి కనుక తీసుకున్నాను. ఎందుకంటే ఈ రెండు సర్కిల్ యొక్క, ఈ పైన ఉన్న సర్కిల్స్ యొక్క రేడియస్ సిమిలర్గా ఇచ్చాడు కనుక, ఇన్నర్ది ఇన్నర్, అవుటర్ది అవుటర్. నెక్స్ట్ ఇక్కడ R10 R20తో మళ్ళీ సర్కిల్స్ క్రియేట్ చేయాలి. సో సెంటర్ రేడియస్ తీసుకుని ఎంత అన్నారని 10 అండ్ 20 కదా. ఓకే, 10తో ఒకటి ఎంటర్ అండ్ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నాను అండ్ 20తో ఎంటర్ వన్. ఓకే, నేను మళ్ళీ కాపీ అన్న ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇన్నర్ సర్కిల్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ కొట్టాను. బేస్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, ఎస్కేప్ కొట్టాను. మళ్ళీ సేమ్ కమాండ్ మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. దీని యొక్క సర్కిల్ యొక్క సెలెక్ట్ చేశాను, ఎంటర్ కొట్టాను అండ్ బేస్ పాయింట్ దీన్ని క్లిక్ చేశాను అండ్ దీన్ని డ్రాగ్ చేయని అవసరం లేదు, జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నాకు ఇప్పుడు సర్కిల్స్ అనేవి వచ్చినాయి.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ సర్కిల్స్ అనేవి వచ్చినాయి కదండి. నెక్స్ట్ ఈ సెంటర్లో ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈ సెంటర్లో ఒక రెక్టాంగులర్ షేప్లో ఒకటి ఉంది. అదేంటి లెంత్ 72 అండి. అండ్ మనకి ఏం కావాలి, విత్ వచ్చేసి 10 వచ్చింది. అంటే సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ 5 రైట్ సైడ్ 5 తీసుకుంటే మనకు సరిపోతుంది కన్స్ట్రక్షన్ లైన్. అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ వీటి యొక్క సెంటర్ నుంచి వీటి యొక్క సెంటర్ వరకు మనకు 72 వచ్చినాయి. సో అవి తీసుకుని ఇది క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదండి, ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇది 25 ఇచ్చాడు. అంటే ఈ రెక్టాంగులర్ షేప్ ఉంది కదండి, దీని యొక్క సైడ్ నుంచి మనకి 25 డిస్టెన్స్లో ఇది వచ్చింది. ఓకే, ఫస్ట్ ఇది తీసుకుందాము. ఇది సెంటర్ లైన్ కదా, నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నానండి. ఆఫ్సెట్ ఎంటర్ త్రూ ఎంటర్లో ఉంది, ఎంటర్ చేశాను. ఎప్పుడు ఆఫ్సెట్ అనేది త్రూలోనే ఉంచాలి. అండ్ మనకి ప్యారలల్ లైన్ జనరేట్ అవ్వాలి అని అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మనకి ఏ లైన్ అయితే మనకి ఎంత ఆఫ్సెట్ డిస్టెన్స్ కావాలో, ఎంత డిస్టెన్స్లో కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో 5 ఎంటర్. మనకి విత్ అక్కడ 10 ఇచ్చారండి. సెంటర్ నుంచి మనం 5 ఇచ్చుకుంటున్నాము. మళ్ళీ 5 ఎంటర్. ఓకేనా, ఇది అయిపోయింది. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి మనకి ఏంటంటే 72 వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి మనకి ఎంత 25 డిస్టెన్స్లో ఉంది కదా ఇంకో లైన్. సో 25 ఎంటర్. అండ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి 25 ఇచ్చుకుంటున్నాను. 25 ఎంటర్. నేను ఏ లైన్ ఇచ్చాను అంటే ఇదిగోండి, ఈ లైన్ ఉంది కదా, ఇదిగో ఈ లైన్ దీని నుంచి ఇక్కడికి 25 అండ్ దీని నుంచి ఇక్కడికి 25 ఇచ్చుకున్నాను. నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తూ ఒక లైన్ రావాలి. అండ్ ఇక్కడ ఒక సర్కిల్ అనేది మనకి రావాలి. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తాము అని అంటే ఇది ఎంత రేడియస్ 70 ఇచ్చారండి. అండ్ దీని నుంచి దీనికి మనకి ఒక సర్కిల్ కావాలి. సో నేను ఇప్పుడు ఒక ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటున్నానండి. ట్రిమ్ ఆప్షన్ ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ లైన్ అనేవి క్లమ్జీగా ఉన్నాయి కదా. సో ఎగ్జిస్ట్ ట్రిమ్ ఎంటర్. సో ఇది నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ కొట్టేసానండి. నాకు ఈ సెంటర్ లైన్ ఇది అవసరం లేదు, అందుకు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ అవసరమో లేదు, లాస్ట్లో మనం డిలీట్ చేసుకుందామండి. ఎందుకంటే వీటికి కనెక్ట్ చేస్తూ ఒకటి కావాలి అండ్ వీటిని కనెక్ట్ చేస్తూ అనదర్ వన్ లైన్ కావాలి కదా. ఓకే, ఫస్ట్ ఈ సర్కిల్ డ్రా చేద్దాము. R70, ఎందుకంటే సెంటర్లో ఉన్న రెక్టాంగిల్ అయిపోయింది కదా, ఈ సర్కిల్స్ కూడా 4 సర్కిల్స్ అయిపోయినాయి. అండ్ టాప్ మోస్ట్ ఫస్ట్ ఇది R70 కాబట్టి మనకి సెంటర్ పాయింట్ ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఈ సర్కిల్ ఉంది, దీని యొక్క సెంటర్ పాయింట్ ఎక్కడ మనం స్పెసిఫై చేయాలో మనకి ఐడియా లేదు. ఇవంటే పర్టికులర్ డైమెన్షన్స్ ఇచ్చారు కనుక మనం ఈజీగా డ్రా చేస్తాం. ఇది తెలియదు కనుక నేనేం తీసుకుంటున్నాను, tan రేడియస్ తీసుకుంటున్నాను. సో ఈ సర్కిల్ని టచ్ చేసి అండ్ 70 మనకి రేడియస్ ఇచ్చారు కనుక 70 ఇచ్చారు కనుక నేను అక్కడ 70 ఎంటర్ చేశాను. సో డిలీట్ అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నానండి, tan రేడియస్. ఓకే, tan రేడియస్ మనకి దీన్ని టచ్ చేస్తూ రావాలి కదా, అందుకు వెరీ గుడ్. ఇప్పుడు వచ్చిందండి కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది తిప్పలన్నీ. సో నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఈ పైన ఇవి అవసరం లేదు కదా. ఓకే, నాకు ఇక్కడ వరకే కావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కార్నర్స్ ఉన్నాయి.
ఇవి కూడా డిలీట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ కొట్టేశాను. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి లైన్ కావాలి అండ్ ఇక్కడి నుంచి వీటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ కావాలి కనుక నేను ఈ కన్స్ట్రక్షన్స్ లైన్స్ అన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. 1 సెకండ్. నాకు ఈ సెంటర్ ఇక్కడ ఎక్స్టర్నల్ సర్కిల్ ఒకటి కావాలి కదండి. ఈ టాప్లో ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ మనకి ఇవ్వలేదు. అందుకు నేను ఏం చేసినా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఈ పర్టికులర్ డ్రాయింగ్లో అయితే ఇవ్వలేదు కనుక ఇక్కడ ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ R8 ఇచ్చాడు కనుక ఎక్స్టర్నల్ సర్కిల్ నేను R14 కింద తీసేసుకుంటున్నాను. సో సెంటర్ రేడియస్ తీసుకొని ఈ సెంటర్ నుంచి R14లో సర్కిల్ తీసుకున్నాను. ఓకే, వీటి యొక్క సెంటర్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇవి కనెక్ట్ చేయడం ఒకటి, ఈ లైన్స్ కనెక్ట్ చేయడం ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనకి కార్నర్స్ కూడా మనకి ఇవ్వలేదు. ఓకే, ఇవి కార్నర్స్ కూడా మనం ఫిల్లెట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కన్స్ట్రక్షన్ లైన్ ఎక్స్ట్రా ఉన్న కన్స్ట్రక్షన్ లైన్ నేను డిలీట్ చేసేసుకుంటున్నాను. అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ డిలీట్. కంట్రోల్ Z ట్రిమ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ లైన్ డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, అందుకనే దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిలీట్. ఓకే, నెక్స్ట్ ఈ కింద కూడా ట్రిమ్ ఎంటర్ అండ్ వీటికి ఉన్న జాయినింగ్స్ తీసేసాను. ఎస్కేప్ కొట్టాను అండ్ డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని మనం డిలీట్ కొట్టేసుకోవచ్చు. అండ్ ఈ సెంటర్ లైన్ కూడా అవసరం లేదు కదండి, అది జస్ట్ రిఫరెన్స్ లైన్ మాత్రమే, ఇది కూడా అవసరం లేదు. డిలీట్ అండ్ దిస్ వన్ ఆల్సో డిలీట్. ఓకే, మనకి ఇప్పుడు చూడండి ఈ లైన్స్ ఇక్కడ మన డ్రాయింగ్లో చూసినట్లయితే ఇదిగోండి, దీనికి ఒక స్ట్రైట్ లైన్ అనేది కావాలి అండ్ ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ షేప్ క్రియేట్ చేయాలంటే దీని యొక్క రేడియస్కి మనకు స్ట్రైట్ లైన్ కావాలి. సో ఈ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 14 అండ్ దీని యొక్క అవుటర్ సర్కిల్ ఎంత 20. సో ఈ హారిజంటల్ లైన్ ఒకటి మనం తీసుకోవాలండి. సో కన్స్ట్రక్షన్ లైన్ ఒకసారి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ తీసుకున్నాను ఒక లైన్, కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. దీని నుంచి ఆఫ్సెట్ ఒకటి తీసుకుంటున్నాను. ఆఫ్సెట్ ఎంటర్, త్రూ ఎంటర్ అండ్ దీని యొక్క రేడియస్ ఎంత అండి, ఇది 14 అండ్ ఇది 20 కదా. ఓకే, 14 ఎంటర్. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ సేమ్ కన్స్ట్రక్షన్ లైన్ ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఎస్కేప్, ఆఫ్సెట్ ఎంటర్. 20లో నేను ఒకటి తీసుకున్నాను. ఎస్కేప్. ఇప్పుడు చూడండి నేను ఇది కట్ చేస్తున్నాను. ట్రిమ్ ఎంటర్. నాకు ఈ స్క్వేర్ సర్ఫేస్ మాత్రమే కావాలి కదా, సో దానికోసం ఇది కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా ఈ స్క్వేర్ సర్ఫేస్ మాత్రమే కావాలి, సో ఇవి కూడా కట్ చేస్తున్నాను. అండ్ దీనికి కూడా ఓకే అయిపోయింది కదండి. ఎస్కేప్. ఇవి కన్స్ట్రక్షన్ లైన్స్ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్. ఓకే, అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫిల్లెట్ చేయాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ కావాలి, అది మనం ఎలా చేసినా పర్వాలేదు. సో ఆ ఫిల్లెట్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా, తీసుకున్నానండి. నేను 5 అక్కడ మనకి డ్రాయింగ్లో మనకి ఏమీ ఇవ్వలేదు డైమెన్షన్స్, అందుకని నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. సో సర్ఫేస్ అనేది సెలెక్ట్ చేశాను, రేడియస్ తీసుకున్నాను, నేను 5 ఇచ్చుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇదిగో చూసారా, ఇది వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా నేను ప్రెస్ చేశాను. సేమ్ స్పేస్ బార్ కొట్టానండి, సేమ్ కమాండ్ రిపీట్ అవ్వడానికి. అండ్ అగైన్ ఇది తీసుకున్నాను. చూసారా, కర్వ్డ్ సర్ఫేస్ వచ్చేసింది.
నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, ఇవి జాయిన్ చేసుకోవాలి కదండి. దానికోసం ఏంటంటే నేను ట్యాంజెంట్ తీసుకుంటున్నాను. సో లైన్ కమాండ్ ఒకటి తీసుకున్నానండి. తీసుకుని కంట్రోల్ రైట్ క్లిక్ కొట్టాను, ట్యాంజెంట్ ఆప్షన్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. అండ్ దీనికి కూడా కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్, ఓకే, ఎస్కేప్. చూసారా, మళ్ళీ లైన్ ఆప్షన్ తీసుకున్నాను, కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి సింబల్ అనేది హైలైట్ అవ్వట్లేదు, అందుకని కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్, ఓకే. నెక్స్ట్ ఇవి కనెక్ట్ చేయాలి కదండి. మళ్ళీ ఇప్పుడు లైన్ ఆప్షన్ తీసుకున్నాను, కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్, కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్. చూసారా, ఇవి కనెక్ట్ చేశాను. మళ్ళీ సేమ్ లైన్ ఆప్షన్ తీసుకున్నాను, కంట్రోల్ రైట్ క్లిక్ ట్యాంజెంట్. గ్రీన్ సింబల్ హైలైట్ అయ్యింది కదండి, హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వకపోతే కనుక మళ్ళీ కంట్రోల్ రైట్ క్లిక్ కొడితే మనకి ట్యాంజెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు ఓకే కదండి. మనకి ఓవరాల్గా 90% ఆఫ్ ద ఫిగర్ అనేది వచ్చేసింది. ఇంకా మనం ట్రిమ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో దానికోసం నేను ట్రిమ్ ఆప్షన్ మళ్ళీ యూస్ చేస్తున్నాను. సో ఈ సర్కిల్ అవసరం లేదు. అండ్ ఇది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ కూడా కట్ చేయాలి, ఓకే. సో ఇది కట్ చేయాలి, ఇది కూడా. చూడండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఓకే. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి.